హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కోర్మం గ్రామానికి వెళ్తున్నాం. ఇది ఒక విచిత్రమైన గ్రామం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఫోన్స్ ఉండవు. పాత రోజుల్లో ఎలా అయితే చాలా సింపుల్గా టెక్నాలజీస్ లేకుండా ఉండేవారో అలానే ఉంటున్నారు. అలానే వీళ్ళు ఫుడ్ కూడా ఓన్గా పండించుకుంటున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా సేంద్రియ ఎరువులతో ఫార్మింగ్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుండి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. దారి మధ్యలో శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ప్రాచీనమైన చరిత్ర కలిగిన దేవాలయం. కోటి లింగాలు ఉంటాయట. శివరాత్రికి చాలా పెద్ద జాతర చేస్తారు ఇక్కడ. కోర్మం గ్రామంకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్మం గ్రామానికి వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ దారి మధ్యలో ఒక కొండ ఉంటుంది. ఈ కొండ పైన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఈ ఏరియాలో చాలా ఫేమస్. ఈ గ్రామానికి అయితే వచ్చేసాము, చూద్దాం రండి. ఎంట్రన్స్ లో ఉన్నాం ఇప్పుడు. లోపలికి రాగానే ఒక గురీజీ ఉన్నారు. ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు ఈ గ్రామాన్ని స్థాపించారు, ఎవరు స్థాపించారు అని. ఫస్ట్ అయితే వీళ్ళు భోజనశాలకు తీసుకెళ్లారు. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రామాన్ని అయితే ఇస్కాన్ టెంపుల్ ఫౌండేషన్ వారు స్థాపించారు. ఎందుకోసం అంటే మెయిన్ ఈ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడానికి కోసం. ఇక్కడ ఓన్ గా వీలే ఫుడ్ పండించుకుంటారు. అలానే వీలే బట్టలు కూడా తయారు చేసుకుంటారు. ఎవరైనా రావచ్చు. రోజు మధ్యాహ్నం వీలే ఫుడ్ ఫ్రీగా పెడతారు. ఇక్కడికి వచ్చి మీకు ఇష్టమున్న రోజులు ఉండొచ్చు కూడా. ఫీజు ఏం తీసుకోరు, ఫ్రీగానే పెడతారు. ఆల్రెడీ 14 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. దగ్గర 70 మెంబర్స్ ఉంటున్నారట. హరేరామ్ హరే కృష్ణ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు ప్రభుపాద గారు ఉన్నారు కదా, ప్రిన్సిపల్స్ ని పాటిస్తారట. 1 మినిట్ మీరు కూడా ఒకసారి వినండి. ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రభుపాద గారు, సో ఆయన ఇచ్చిన కాన్సెప్ట్ అన్నమాట ఈ విధంగా సరళమైన జీవనం ఉన్నత చింతనం అనేసి. సో అంటే మన లైఫ్ ఒక మెయిన్ గోల్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన ఇక్కడికి రాకముందు ఎంఎన్సీలో సాఫ్ట్వేర్గా వర్క్ చేసేవారట. అక్కడ ఈయనకి సాటిస్ఫికేషన్ లేదని ఇక్కడికి హ్యాపీనెస్ కోసం వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు గోకులశాలకు వెళ్దాం. వీళ్ళు ఎలా ఓన్గా బట్టలు కుట్టుకుంటున్నారో చూద్దాం ఒకసారి. ఇక్కడ వీళ్ళు కర్రతో చేసిన చెప్పులు వాడతారు, చూడండి ఒకసారి. వీళ్ళు బట్టలు కుట్టడానికి దారాలు మాత్రమే బయట నుంచి తెప్పించుకుంటారు, కానీ బట్టలు మాత్రం ఓన్గా తయారు చేసుకుంటారు, చూడండి. ఇప్పుడు వీళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. చుట్టూ కొండల మధ్యలో ఇల్లులు ఉంటాయి. చాలా ప్రశాంతంగా, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. లోపల చూసినట్లయితే ఇక్కడ మీకు మొత్తం చెక్కలతో తయారు చేసి ఉంటుంది. అసలు ఎక్కడ కూడా సిమెంట్ అనేది వాడలేదు. వంటలు వండడానికి కర్రల పొయ్యి మాత్రమే వాడుతున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా నుయ్యలు ఉన్నాయి. ఒకసారి నుయ్యిలో వాటర్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే వాటర్ టేస్ట్ చూశాను. వాటర్ అయితే కొంచెం స్వీట్గా మనలాగే ఉంది. వాటర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. అంటే గుడిలోనే లైబ్రరీ ఉంది. మ్యాక్సిమం స్పిరిచువల్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకుడైన ప్రభుపాద గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు, చూడండి. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తాడు కదా, అది ఇలా తయారు చేశారు. నిజంగా కొండల మధ్యలో చాలా బాగుంది. మొత్తం ప్రకృతి మధ్యలో ఉంటున్నారు. ఇక్కడ ఒకరు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి కనుక్కుందాం. వాళ్ళే చెప్తారు, ఒకసారి వినండి. కావాలి, మంచి మంచి ఫోన్లు కావాలి. సో మీరు 5 సంవత్సరాల ముందు ఇప్పటికి మీ లైఫ్లో డిఫరెన్స్ మీకు ఏమైనా కనిపించిందా? అంటే ఏంటి తేడా ఏంటని? చాలా డిఫరెన్స్. ఎందుకంటే మీరు చూడండి, బయట నార్మల్ నేను మాంసాహారం తినేవాడిని, మీకు చెప్తున్నాను, మాంసాహారం తినేవాడిని, ఆల్కహాల్ కూడా సేవించేవాడిని. సో ఇలాగనేవి ఈ పూర్తిగా పాపకార్యాలు చేసేవాడిని. అంత పాపకార్యాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని విడిచిపెట్టేసామనుకుంటే మరి ఆలోచించండి, మార్పు అనేది ఉన్నట్టే కదా. హ్యాపీగా ఉందా ఇక్కడ? అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఎందుకంటే బాగా కరెంట్కి అలవాటు పడ్డాం, మంచి క్లైమేట్కి అలవాటు పడ్డాం, అన్ని చాలా మంచిగా అలవాటు పడ్డాం. ఇక్కడికి వచ్చిన 1 ఇయర్గా సంథింగ్ మనకి 1 ఇయర్ ఇలాగా ప్రాబ్లం అనేది మనకు ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా అలాగా అలవాటు పడుతుంది. అంటే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఉండాలనుకుంటే ఎవరు ఉండలేరండి. ఇప్పుడు మీరు కూడా వచ్చారనుకోండి, మీకు డైరెక్ట్గా మీరు 1 ఇయర్ ఉండాలంటే మీరు ఉండలేరు. సో క్రమక్రమంగా వచ్చారు, కొద్దిగా ఒక 2-3 అలవాటు పడ్డారు. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎటువంటి కెమికల్స్ ఉండవు. న్యాచురల్గా పండిస్తున్నారు. ఇక్కడికి యూరోప్ నుండి, రష్యా నుండి కూడా వస్తుంటారు. ఈయన ఒకసారి మాట్లాడమంటే మాట్లాడలేదు. ఇతనైతే రష్యా నుండి వచ్చాడట.
వీళ్ళు పండించిన చెరుకైతే ఒకసారి టేస్ట్ చూద్దాం. నేనైతే వెళ్ళేటప్పుడు భగవద్గీత బుక్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే మన సనాతన ధర్మం కోసం ఇంకా బాగా తెలుసుకోవాలి, అలానే పాటించాలి. సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం. ఆ జీవన విధానాన్ని మనం పాటించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేసుకోండి.